డైరెక్టర్ అండ్ ఫౌండర్ డాక్టర్ ఉదయ్ కే రెడ్డి గారు ఉన్నారు. నమస్కారం అండి, ఎలా ఉన్నారు? ఉదయ్ ఆల్వేస్ ఫైన్. సార్, ఇప్పుడు చాలామంది అంటే మనం కంటిన్యూస్గా ఒక వర్క్ చేస్తూ ఉంటాం కొన్ని ఇయర్స్గా, దట్ ఈస్ అవర్ పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్ అవర్ డ్యూటీ కాబట్టి. సో అలాగా ఆక్యుపేషనల్ హజార్డ్స్ ఏమైనా ఉన్నాయా? అవి మనం రెక్టిఫై చేసుకోవచ్చా డ్యూరింగ్ ద జాబ్ ఆర్ ఆఫ్టర్ జాబ్ రెక్టిఫై చేసుకోవాలి? ఫర్ ఎగ్జాంపుల్ డ్రైవింగ్ చేయడం కానీ, లేకపోతే ట్రైనర్స్ అనుకోండి, జిమ్ ట్రైనర్స్ వాళ్ళు ట్రైన్ చేసుకుంటారు, వీళ్ళని ట్రైన్ చేస్తూ ఉంటారు. అలా డిఫరెంట్ కైండ్ ఆఫ్ థింగ్స్. మీరు ఎందుకు ఈరోజు జిమ్ ట్రైనర్స్ పైన పడ్డారు? ఐఎమ్ సో అప్సెట్ విత్ ద జిమ్ ట్రైనర్. సో యా, ఆక్యుపేషనల్ హజార్డ్స్ అన్ని డిపార్ట్మెంట్స్లో ఉంటాయి. మేము రెగ్యులర్గా చూసే చెప్తాను. ఐటీ పీపుల్ సిట్టింగ్ సెడెంటరీ, రాంగ్ పోస్చర్స్, లేకపోతే ఇలా ముందుకు వెళ్ళిపోయి ఉంటారు. చైర్ బ్యాక్కి సపోర్ట్ ఇవ్వడానికే ఉంది, యూజ్ దాట్. లగ్జరీ చైర్స్, వాటిల్లో స్పైన్కి కర్వ్ ప్రీ షేప్డ్ ఉంటుంది, దట్ గోస్ ఇన్ టు అవర్ స్పైన్ షేప్. అది మన స్పైన్ కోసమే తయారు చేసింది, అది వాడండి. అండ్ ప్రతి హాఫ్ అన్ అవర్లో ఒకసారి నెక్ అండ్ బ్యాక్ జస్ట్ ఒక 5 to 10 seconds మూవ్ చేయండి. ఎవ్రీడే మార్నింగ్ ఒక 10 minutes స్ట్రెచెస్ చేయండి. ఓకే, ఏది చేయకుండా గంటలు గంటలు కూర్చునేస్తే ఆబ్వియస్లీ మెటబాలిజం తగ్గుతుంది, మజిల్కి స్ట్రెంగ్త్ ఉండదు, సర్వికల్ స్పైన్ వంకర, పారలైజ్ లాగా అయిపోతాయి, వీక్నెస్. అంతే, మజిల్ దాన్ని లోడ్ తీసుకోలేదు, రిజిడ్ అయిపోతాయని చెప్పొచ్చా? మజిల్స్ విల్ గెట్ రిజిడ్, స్ట్రెంగ్త్ తగ్గుతుంది, వర్టిబ్రా బోన్స్ మధ్యలో ఉన్న షేప్ మారిపోతుంది, లోడింగ్ మళ్ళీ స్పైనల్ కార్డ్ మీద పడుతుంది, అన్నెసరీ. దిస్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ హెల్త్ హజార్డ్ దీస్ డేస్. కంటి చూపుతో అది ఎలాగో ఇట్స్ దేర్ పార్ట్ ఆఫ్ ప్రొఫెషన్ కాబట్టి వీ కాంట్ కమెంట్ ఆన్ దాట్. స్పైన్ ఈజ్ ఈజీలీ చేతిలో ఉన్నదండి, స్వయంకృతం చేసుకోవద్దు. యంగ్స్టర్స్ 20-25 people బ్యాక్ పెయిన్ 20s బ్యాక్ పెయిన్ ఏంటి? ఆర్ యూ 60s? నో, స్పైన్ని స్ట్రెంథన్ చేసుకుంటూ ఉండండి, వాడుకుంటూ ఉండండి. లాంగ్ అవర్స్ స్టాండింగ్ ప్రొఫెషన్స్ ఉంటాయి, పోలీస్ పీపుల్, ట్రాఫిక్ పోలీస్, ఎస్పెషల్లీ ట్రాఫిక్ పోలీస్, కండక్టర్స్, టీచర్స్, సర్జన్స్, కేసెస్లో గంటలు నిల్చుంటారు. వాళ్ళకి ఏంటంటే హీల్ పెయిన్ స్టార్ట్ అవుతుంది, ప్లాంటర్ ఫేషియాటిస్ అని. దట్ ఈస్ అనదర్ హెల్త్ హజార్డ్. వాళ్ళు ఏం చేయాలి అంతసేపు స్టాండింగ్? మార్నింగ్ ప్లాంటర్ ఫేషియా లేవంగానే ఒక 2 నిమిషాలు స్ట్రెచ్ చేసుకుని వేడి నీళ్ళలో పాదం పెట్టేసుకుని పాదం వేళ్ళు ఆడిచ్చి, తర్వాత ఇంట్లో కూడా ఎంసీఆర్ అనే చెప్పులు వేసుకుని అవసరమైతే అల్ట్రాసౌండ్ థెరపీ చేసుకుంటూ వెళ్తే సరిపోతుంది. ఫుట్వేర్ మోడిఫికేషన్, హీల్స్ అండ్ హార్డ్ ఫుట్వేర్ నో. చాలా మంది అబ్బా రోజు చేయాలా, అసలు ఇంత ఉరుకులు పరుగుల జీవితంలో రోజు రోజు కంఫర్టబుల్ గా ఉండాలంటే మీరు ఒక స్ట్రిక్ట్ వార్నింగ్ ఇస్తారు అని అంతే. రోజు కంఫర్టబుల్ గా ఉండాలి అంటే ఎర్లీ మార్నింగ్ 10 minutes స్పేర్ చేయాలి. బాడీకి మనం రెస్పెక్ట్ ఇవ్వకపోతే అది మన మాట ఎందుకు వింటుందండి? పక్క వాళ్ళకే రెస్పెక్ట్ ఇస్తాం, మన బాడీకి మనం రెస్పెక్ట్ ఇచ్చుకోవడం మానేస్తున్నాం యాక్చువల్లీ. అండ్ వన్ మోర్ ఇంపార్టెంట్ థింగ్ ఒకటి ఏంటంటే టెన్నిస్ ఎల్బో. టెన్నిస్ ఎల్బో అనగానే టెన్నిస్ ఆడే వాళ్ళు వస్తుందని కాదండి, బేసికల్లీ రిపిటేటివ్ మూమెంట్స్ చేసి అందరిలో వస్తుంది. ఫనీగా అనిపించవచ్చు, ఆడవాళ్ళు బట్టలు ఉతుకుతారు చూస్తారు, ఆ మూమెంట్, చీపురి ఊడ్చే మూమెంట్, అంట్లు దోమే మూమెంట్, ఇవి కూడా మీకు ఎల్బో పెయిన్ ఇస్తాయి. చాలా మంది స్కిప్పింగ్ కూడా చేస్తూ ఉంటారు, రొటేటరీ మూమెంట్స్ రిపిటేటివ్ గా. రెగ్యులర్ అప్పుడప్పుడు చేయడం డజంట్ మ్యాటర్, మరీ ఓవర్లోడెడ్ గా చేస్తుంటే మాత్రం డెఫినెట్లీ దిల్ గెట్ దట్ టైమ్స్ ఎల్బో. సో దానికి ఏం చేయాలి? అలా ఎలాగో రెస్ట్ ఇవ్వాలి. ఆ మూమెంట్ చేస్తున్నప్పుడు స్ప్లింట్ వేసుకొని పని చేసుకోవాలి. ఓకే, సో నెక్స్ట్ ఎక్కువ ట్రక్ డ్రైవర్స్ వీళ్ళు కూడా ఆల్వేస్ సిట్టింగ్ పోస్చర్ లో డ్రైవింగ్ అండ్ గేర్స్, ఇట్ ఈస్ వెరీ జాయింట్ లో చిన్న చేంజెస్ వస్తూ ఉంటాయి. రొటేటర్ కఫ్ అని గ్రూప్ ఆఫ్ మజిల్స్ ఉంటాయి, అవి పార్షియల్ టేర్ అవుతూ ఉంటాయి. వాళ్ళనే కాదు, ఓవర్ హెడ్ థ్రోవర్స్ వాళ్ళకు కూడా అవుతూ ఉంటాయి. అందుకే ఇవన్నీ బాడీలో సింపుల్ ఫండా అండి, యూ క్యాన్ డూ ఎవ్రీ యాక్టివిటీ. మజిల్ని దానికి రెడీ చేసుకొని చేయండి. అది చేసుకోకుండా అన్ని నాకు కావాలి అని చేసేస్తామంటే టేర్సే అవుతాయి. సో సింపుల్ గా మార్నింగ్ ఒక స్ట్రెచెస్ అనేవి వెరీ కంపల్సరీ, 20 minutes, అట్లీస్ట్ 20 minutes, 15 minutes, పోనీ బై 10 minutes చేయండి బై. ఓకే, 10 minutes ఇస్ ఫైన్, అట్లీస్ట్ అది కంపల్సరీ చేస్తే ఈ రెగ్యులర్ యాక్టివిటీస్ ఆక్యుపేషనల్ హజార్డ్స్ అనేవి యూ కెన్ రెడ్యూస్. డెఫినెట్లీ యూ క్యాన్. ఓకే, అండ్ ఎస్పెషల్లీ విమెన్ గురించి అడుగుదాం అనుకున్నా. విమెన్ కి అసలు జిమ్ అవసరమా, యోగా చేయడం అవసరమా? విచ్ ఎవర్ మేక్స్ యూ ఫిట్ ఈస్ గుడ్ ఫర్ యూ. ఓకే, స్ట్రెచబిలిటీ ఈజ్ లాంగ్ టర్మ్ బెనిఫిట్. ఫిట్నెస్ ఈజ్ ద డే టు డే రొటీన్. ఓకే,
గాట్ ఈ రోజు మార్నింగ్ మీరు వర్కౌట్ చేసి స్టార్ట్ అవ్వండి, ఆ రోజు మీ డే చాలా ఫ్రెష్ గా ఉంటుంది. వర్కౌట్ లో కూడా ఇఫ్ యూ నోటీస్ వర్కౌట్ కి ముందు వార్మప్ చేస్తారు, వార్మప్ ఈజ్ అగైన్ స్ట్రెచెస్ కదా. ఎస్ ఎస్ యా యోగాలు ఏంటంటే ఫ్లెక్సిబిలిటీ, జాయింట్ ఫ్లెక్స్ చేసి పెట్టేసుకుంటారు, సో తర్వాత జాయింట్ పెయిన్స్ రావడానికి ఆస్కారం ఉండదు. ఓకే సో లాంగ్ రన్ లో బోత్ వేస్ ఓకే సో రెండు చేసుకోవచ్చు హ్యాపీగా. అంత ఓపిక ఉంటే ఇంకా అసలు బికాస్ ఎవ్రీ విమెన్ హ్యాస్ దిస్ క్వశ్చన్ అనమాట, యోగా బెస్టా జిమ్ బెస్టా, బికాస్ అందరూ యోగానే చేయొచ్చు కదా, మీరు అమ్మాయిలు కదా, మీకు ఎందుకు ఇప్పుడు అలా ఏం లేదు. చాలా ఇలా, బట్ కోర్ స్ట్రెంథనింగ్ ఇస్ ఆల్సో ఇంపార్టెంట్ ఫర్ ద లేడీస్ ఆఫ్టర్ 30 కదా. కోర్ స్ట్రెంథనింగ్ లేకపోతే యూ డైలీ యాక్టివిటీస్ కూడా మీకు ఓవర్లోడ్ అవుతూ ఉంటుంది. వీ కెనాట్ లిఫ్ట్, ఇంకా శక్తి ఉండదు లిఫ్ట్ చేయడానికి. అండ్ బై రూల్ ఆఫ్టర్ 40s కాల్షియం డెఫిషియన్సీ స్టార్ట్ అవుతుంటుంది, బోన్స్ వీక్ అవుతూ ఉంటాయి, మజిల్ కాంట్రాక్టిలిటీ తగ్గుతూ ఉంటుంది. అవి మెయింటైన్ చేయాలి అంటే యూ నీడ్ టు హ్యావ్ దట్ బ్యాలెన్స్. అండ్ ఇప్పుడు కొత్తగా అంటే చాలా రీల్స్ చూసాను, ఆఫ్టర్ 30 దీస్ ఆర్ ద కంపల్సరీ సప్లిమెంట్స్ వీ హ్యావ్ టు టేక్ అని. సో ఏంటి ఆ సప్లిమెంట్స్ నిజంగానే తీసుకోవాలా? అలాంగ్ విత్ నిద్ర, ఎండ, ఓకే, వాటర్, డ్రై ఫ్రూట్స్, ఆకుకూరలు రెగ్యులర్. ఇవి ఉంటే చాలు ఆ సప్లిమెంట్స్, సో కాల్ సప్లిమెంట్స్. ఎందుకండి కెమికల్? నా పాయింట్ అదే, ఓకే న్యాచురల్ వచ్చి ఆపేసి చెత్త అంతా కొనుక్కొని తినడం ఎందుకు? అవి చేయొచ్చు, బట్ ఇవి కూడా చెయ్యాలి అంటున్నారు. బట్ డెఫిషియన్సీ ఆడవాళ్ళలో స్లీప్ సైకిల్ కరెక్ట్గా మెయింటైన్ చేస్తే ఓకే, థైరాయిడ్ కంట్రోల్ అవుతుంది, ఒబేసిటీ కంట్రోల్ అవుతుంది, పీసీఓడీస్ కంట్రోల్ అవుతాయి, జాయింట్ లాక్సిటీ కంట్రోల్ అవుతుంది. ఈ అన్నిటికీ మళ్ళీ నీళ్ళు పోయాలి, ఎండ, నీరు, నిద్ర. సో నిజంగానే స్లీప్ లో 50% సెల్ రిపేర్ అయిపోతుంది అండ్ రీజువనేషన్ టైం. 80% టాక్సిన్స్. స్లీప్ మనకి ఎందుకు, ఇట్స్ డిపెండెంట్ ఆన్ సోలార్ సైకిల్ కదా. సో మెటబాలిజం అప్పుడు పొద్దున్న చేసిన స్ట్రెయిన్ అంతా నలిఫై చేసే టైమే ఆ స్లీప్. అది కరెక్ట్ లేకపోతే నెక్స్ట్ డే మార్నింగ్ మళ్ళీ మీ హార్మోనల్ ఇంబ్యాలెన్స్ స్టార్ట్ అయిపోద్ది కదా. అయితే కొంతమంది లేట్ నైట్ పడుకొని ఆ తర్వాత ఒక 8 hours స్ట్రెచింగ్ లో పడుకుంటుంటారు నెక్స్ట్ 10 వరకు అట్లా. సో ఇస్ దట్ ఇఫ్ యు ఆర్ యూజ్డ్ టు ఇట్ ఓవర్ ఇయర్స్ యువర్ బాడీ కెన్ టేక్ ఇట్. బట్ పర్సనల్లీ నిద్ర ఈజ్ రిలేటెడ్ టు సోలార్ సైకిల్. ఆయనకి రెస్పెక్ట్ ఇచ్చి ఆ టైంలో పని చేసుకున్నప్పుడు హెల్త్ హజార్డ్స్ చాలా మినిమలైజ్డ్ ఉంటాయి, హార్మోనల్ ఇంబ్యాలెన్సెస్ ఉండవు. హార్మోనల్ ఇంబ్యాలెన్స్ వల్లనే ఆడవాళ్ళకి పీరియడ్స్ ఇష్యూస్, పీసీఓడీస్ అందరికి తెలిసిందే. ఇప్పుడు ప్రతి 10 మందిలో 4 పీసీఓడి. అది ఎలా ఉందంటే, ఎరా నీకు రిజిస్ట్రేషన్ అయిందా లేదా, నీకు డబ్బులు ఉన్నాయా లేదా, నీకు పీసీఓడి ఉందా లేదా, అంత కామన్ అయిపోయింది. డెఫినెట్లీ అంతే అయిపోయింది. పీసీఓడి ఉందా లేదా అనేది నాకు ఉందిలే, చాలా సింపుల్. థైరాయిడ్ కూడా అలాగే, అదే బికాస్ ఆఫ్ సో మెనీ థింగ్స్. అందుకే ఇన్ని ఫర్టిలిటీ స్వయంకృతం. డెఫినెట్లీ సప్లిమెంట్స్ కాకుండా మనం ఇవన్నీ పాటిస్తే నో నీడ్ ఆఫ్ సప్లిమెంట్స్. ఇట్స్ నాట్ కంపల్సరీ దట్ వీ హావ్ టు టేక్ ఆఫ్టర్ 30 సప్లిమెంట్స్ తీసుకోవాలి. థ్యాంక్ యూ సో మచ్ ఉదయ్ గారు.